తమిళ యాక్టర్ హీరో విజయ్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాడు. టీవీకే తమిళగా వెట్రి కజగం ఈ పార్టీ తమిళ యాక్టర్ విజయ్ ఏర్పాటు చేసిన పార్టీ. అయితే మొదటిగా ఈ పార్టీని ఏర్పాటు చేసిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అది కేవలం రాజకీయంగానే కాదు, ఆయన మీటింగ్ పెట్టిన కాడల్లా కూడా కొంత ఆందోళనే. అక్టోబర్ 27, 2024 మొట్టమొదటిసారిగా ఆయన ఒక పార్టీ సభ నిర్వహిస్తే ఆ సభలో కూడా పెద్ద ఎత్తున స్టాంపేడ్ చోటు చేసుకుంది, చిన్నప్పటి స్టాంపేడ్ చోటు చేసుకుంది. ఒకరిద్దరికి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. నిన్న కరూరు జిల్లా వెలుసామిపురం దగ్గర 10,000 మందికే మాత్రమే పర్మిషన్ ఉన్నటువంటి ఆ సభకి 30,000 మంది హాజరయ్యారు. 1 గంటకు రావాల్సినటువంటి యాక్టర్ విజయ్, ఆ పార్టీ అధినేత విజయ్ 7 గంటలకు హాజరయ్యారు. సుమారుగా 7 గంటల ఆలస్యం. దీంతో అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ సుమారుగా తొక్కిసలాట జరిగి ఇప్పటికే 39 మంది మరణించారు. చాలా వందలాది మందికి గాయాలయ్యాయి. సో అందరూ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. దీంట్లో 9 మంది చిన్నారులు ఉన్నారు, 17 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 50 మందికి పైగా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. మృతుల సంఖ్య మరింతగా కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగిందనేది చెప్తున్నారు. ఇక పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి నిర్వాహకులు అంటూ ఉన్నారు. 10,000 మందికే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు, కానీ అక్కడికి సుమారుగా 30,000 మంది కూడా తరలి వచ్చినట్టు తెలుస్తోంది. 1 గంటకు రావాల్సిన విజయ్ 7 గంటల వరకు కూడా అక్కడే రాకుండా ఉండిపోయారు. విజయ్ కోసం 6 నుంచి 7 గంటల పాటుగా అక్కడ తన పార్టీ కార్యకర్తలు లేదా అభిమానులు వేచి ఉన్నారు. అంతకుముందు అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షోలో కూడా ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ తర్వాత మొన్న ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా అప్పుడు ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఒకసారి నిన్న విజయ్ సభలో ఎటువంటి వాతావరణం నెలకొందో చూద్దాం. ஐயா அமைச்சரே, இதுதான் உங்க டக்கா? அதான் கேட்டேன், அப்பவே கேட்டேன், போயிடுங்க. நண்பா கொஞ்சம் வழி விட்டுருங்க. என்னாச்சு? தண்ணி கொடுங்க, தண்ணி బాటిల్ கொடுங்க. రైట్, చూడండి అక్కడ విజువల్స్ లో కనిపిస్తోంది కిక్కిరిసిపోయే జనం, ఇసుకేస్తే రాళ్ళంత జనం కిక్కిరిసిపోయారు. చాలా భయంకరమైనటువంటి ఆ జన సంద్రోహాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా జనం అంతా ఎలా ఊగిసలాడుతున్నారు చూస్తూ ఉన్నాం. ఒకరిపై ఒకరు మీద పడిపోయి అటు ఇటు తోసుకుంటూ ఉన్నారు. 10,000 మంది. ఒక చిన్న వేలుసామిపురం అనేది ఒక చిన్న ప్రాంతం, ఒక చౌరస్తా లాంటిది. 4 సెంటర్ల దగ్గర ఈ సభ నిర్వహించడం జరిగింది. హైవే పక్కనే. అక్కడ 10,000 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటే 30, అంటే 3 వచ్చిన జనం తాకిడికి ఎటువంటి సినారీ నెలకొని చూసిన ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి విజయ్ మాట్లాడుతుండగా సినారీ ఎలా ఉంది, తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొందో చూస్తాం. ప్లీజ్ ఒక్కసారి ఆ విజువల్స్ కూడా మీకోసం ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఇది మీరు కరెంట్ చూస్తున్న విజువల్స్లో ప్రజెంట్ అక్కడ సమావేశానికి సంబంధించినటువంటి హాజరైన జనం, ఆ తర్వాత తొక్కిసలాటకు సంబంధించి ఆ విజువల్స్ చూస్తున్నారు రైట్ సైడ్లో మీరు. తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడ చెప్పులు, బట్టలు, కర్రలు, ఆయన పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, ఎంత భయంకరమైన వాతావరణం నెలకొని చూడండి. 40 మంది మరణించారు ఈ సంఘటనలో. ఒక్కసారిగా తొక్కిసలాటలో ఇక్కడ మీరు గమనిస్తుంటే ఆయన మాట్లాడుతుండగా నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఆయన మాట్లాడుతున్న సమయంలో జనం కిక్కిరిసిపోయే జనం ఒకరిపై ఒకరు. మీరు విజువల్లో మీరు కరెక్ట్గా గమనించండి, కనీసం మనుషులు నిల్చోడానికి కూడా జాగాలేదు అక్కడ. ఒకరిపై ఒకరు పడిపోతూ ఉన్నారు. ఇక ఆ తర్వాత రైట్ సైడ్లో మీరు చూస్తుంది ఆ తర్వాత సంఘటన, అంటే నిన్న తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత సంఘటన అంతా కూడా అక్కడ పార్టీ కండువాలు, చెప్పులు, కర్రలు, ప్లాస్టిక్ పైపులు, నిజంగా చాలా భయంకరమైనటువంటి సంఘటనలు చెప్పాలి. 40 మంది మరణించారంటే చిన్న విషయం ఏం కాదు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. అది ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం, డిఎంకే స్టాలిన్ ప్రభుత్వం అక్కడ మరణించినటువంటి మృతుల కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రీషియాగా, గాయాల పాలైనటువంటి వారి కుటుంబాలకి తలా 1 లక్ష రూపాయలు చొప్పున
నష్టపరిహారం కూడా இதுதான் உங்க ప్రకటించారు. டக்கா ఇక ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా నియమించింది. రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ ని వన్ మ్యాన్ కమిషన్ గా ఈ ఘటన పైన విచారణకు ఆదేశించింది. సో ఆ విచారణ కూడా కొనసాగుతోంది. దీనిపైన ప్రముఖులంతా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే యాక్టర్ విశాల్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే అట్టర్లీ నాన్ సెన్స్ అంటూ ఆయన తన యొక్క ఆగ్రహాన్ని వెల్లగక్కారు ఈ సంఘటన పైన. అట్టర్ నాన్ సెన్స్, హియరింగ్ దాట్ మోర్ దాన్ 40 people including children losing their lives over a stampede in politician or actor Vijay's rally is heart-wrenching. గుండెలు తరుక్కుపోతూ ఉన్నాయి. ఈ సంఘటన చూసిన తర్వాత గుండెలు తరుక్కుపోతున్నాయని చెప్పి యాక్టర్ విశాల్ ఆయన ట్వీట్ చేశారు. ఇటువైపున విజయ్ కూడా ఆయన ట్వీట్ చేశారు, హార్ట్ ఈజ్ షాటర్డ్. సో నా గుండె తరుక్కుపోయింది, ఈ ఘటనని జీర్ణించుకోలేకపోతున్నాను, దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, నేను చాలా ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాల వ్యక్తపరుస్తున్నాను అని చెప్పి విజయ్ కూడా ట్వీట్ చేశారు. తమిళగా వెట్రి కజగం ఆ పార్టీ ఆరంభించినటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన గురి చేసే విధంగానే అక్కడ చర్యలు కనబడుతూ ఉన్నాయి. అంతకంటే మునుపు ఆయన ఏర్పాటు చేసిన ఒక సభలో కూడా ఈ రకమైనటువంటి స్టాంపేడ్ చోటు చేసుకుంది. ఒకరిద్దరికి చిన్న చిన్నగా గాయాలు కూడా అయ్యాయి. అయితే ప్రస్తుతానికి విజయ్ పైన కూడా కేసు నమోదైంది. సో స్టాంపేడ్లో మరణాలన్నిటికి కూడా విజయ్ కారణం అంటూ కూడా విజయ్ పైన కేసు నమోదు చేశారు. ఒక్కసారి ఎప్పుడైతే స్టాంపేడ్ చోటు చేసుకుందో, ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకుందో, విజయ్ తన ప్రసంగాన్ని ఆపేశారట, అందరినీ కామ్ చేసే ప్రయత్నం కూడా చేశారట. బట్ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. నిర్వాహకులేమో పోలీసుల పైన నెపన్నెడుతూ ఉంటే పోలీసులేమో నిర్వాహకులపై నెపన్నెడుతూ ఉన్నారు. ఇక్కడ జరిగిన సంఘటనలకి ఎవరు కారణమైనా కూడా సుమారుగా 40 మంది మరణించడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ న్యూస్గా చెప్పాలి. అటు ఎంకే స్టాలిన్ కూడా రియాక్ట్ అవుతూ ఇంత పెద్ద మొత్తంలో ఒక పొలిటికల్ పార్టీ ఎన్నడూ కూడా తమిళనాడు చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించిన ఘటన లేదు, స్టాంపేడ్ జరిగిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన పైన ప్రియాంక గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. హార్ట్ బ్రోకెన్ బై ద ట్రాజడీ అని చెప్పి తను ఒక ట్వీట్ చేశారు. సో ఈ ఘటన పైన తను చాలా కొంత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ. రైట్, ఇక్కడ మనం చూస్తున్న విజయ్ ట్వీట్, మై హార్ట్ ఈజ్ షాటర్డ్, ఐఎమ్ రైటింగ్ ఇన్ అన్బేరబుల్ indescribable pain and sorrow that words can't express. I extend my deepest condolences and sympathies to the families of my dear brothers and sisters who lost their lives in Karur. I pray for the swift recovery of those receiving treatment in the hospital. మరణించిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్తూనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యొక్క రికవరీ త్వరగా జరగాలని చెప్పుకోవడానికి కోరుకుంటున్నానని చెప్పారు ఆయన. 9 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఈ యొక్క ఘటనలో మరణించారు. 46 మందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తోంది టీవీకే విజయ్ అనేటువంటి ఆ ట్వీట్, తమిళగా వెట్రి కజగం పార్టీ అధినేత యాక్టర్ విజయ్ ట్వీట్ అది. సో నెక్స్ట్ విశాల్ సంబంధించి కూడా ఆ ట్వీట్ ఇందాక మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అట్టర్ నాన్ సెన్స్ అంటూ విశాల్ ట్వీట్ చేశారు. ఎస్, ఇక మోడీ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ అది. ద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ ఏ పొలిటికల్ పార్టీ ర్యాలీ ఇన్ Karur, Tamil Nadu is deeply saddening. My thoughts are with the families who will have lost their loved ones. Wishing strength to them in this difficult time, praying for a swift recovery to all those injured. ఇది మోడీ చేసిన ట్వీట్. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చెప్పారు. ఎస్, ఈ ఘటన పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. కరూర్ ర్యాలీలో తొక్కిసాడు ఘటన దురదృష్టకరం. తమిళనాడు రాష్ట్రం కరూర్లో నటుడు టీవీకే పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసాడు దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 31 మంది మరణించారని తెలిసింది. దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల్లో 6 చిన్నారులు ఉండడం ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి, డిప్యూటీ సీఎం అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ అఫీషియల్ ట్వీట్ని పవన్ కళ్యాణ్ చేశారు. సో ప్రస్తుతానికి ప్రముఖుల నుంచి ఇంకా చాలా పెద్ద ఎత్తున రియాక్షన్ వస్తోంది. సో రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ కమిటీని ప్రస్తుతానికి ఈ ఘటన పైన విచారణకు ఆదేశించారు. సో అఖిలేష్ యాదవ్ కామెంట్ చేశారు, అఖిలేష్ యాదవ్ ఒక ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనలో 8 మంది చిన్నారులు ఉన్నారు, 16 మంది మహిళలు ఉన్నారు, మిగిలిన వారంతా కూడా పురుషులు. సో మొత్తంగా 39 మంది అధికారికంగా మరణించినట్టు ఇప్పటికే తమిళ పోలీసు అధికారులు
హెచ్చరికలు జారీ చేశారు, వారి యొక్క ఆదేశాలని లేకపోతే వారి యొక్క ప్రకటన జారీ చేశారు. రైట్, మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్లో. సో అటు విజయ్ ఆ ఘటన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వేణుస్వామిపురంలో నిన్న ఘటన చోటు చేసుకుంది. 40 మంది మరణించినట్టుగా తెలుస్తోంది సుమారుగా. ఇటు 50 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అటు విదేశాంగ మంత్రిత్వ శాఖ జైశంకర్ కూడా రియాక్ట్ అయ్యారు. డీప్లీ సాడెండ్ బై ట్రాజిక్ లాస్ లివ్స్ ఇన్ స్టాంపెడ్ ఇన్ కరూర్, Tamil మై డీపెస్ట్ కండోలెన్సెస్ ఆర్ విత్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది డిసీజ్, ప్రేయింగ్ ఫర్ ది స్పీడ్ రికవర్ ఆఫ్ ద ఇంజూర్డ్ అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. రైట్, ఒకసారి రాహుల్ మీడియా అడుగుతున్నటువంటి ఆ క్వశ్చన్ కి విజయ్ ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఎయిర్పోర్ట్ అయితే ఆయన అక్కడ స్టాంపేడ్ జరిగిన తర్వాత, తొక్కిసలాట జరిగిన తర్వాత ఆ మరణాలకు సంబంధించి ఆయన మరణించారు అని తెలిసింది. అప్పటికి ఎంతమంది మరణించారు ఇంకా అధికారికంగా ప్రకటన లేదు కాబట్టి కొంతమంది మరణించారనే విషయమే తెలుసు. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా వారి మరణాలకు సంబంధించి మాట్లాడకుండా అక్కడి నుంచి మొహం చాటేశారనే రకంగా ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆయన కనీసం మృతుల కుటుంబాన్ని పరామర్శించడానికైనా లేదా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత ఆసుపత్రికైనా వెళ్లాల్సింది. బహుశా అప్పుడు ఆ సమయంలో అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ జనం గుమికూడతారని ఒక ఆలోచనలో ఉన్నారేమో, కానీ అక్కడి నుంచి మొహం చాటేస్తూ వెళ్ళిపోయారు ఆయన. సో ఆయన పైన రకరకాల ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. తమిళగా వెట్రి కజగం పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఒక మచ్చ అయితే మిగిలిపోతున్నప్పటికైనా కూడా స్టాంపేడ్లో ఇంత స్థాయిలో మరణాలు సంభవించడం అనేది డెఫినెట్గా ఇది ఒక బిగ్ మార్క్గా ఆ టీవీకే పార్టీకి ఉండే అవకాశం ఉంది. విజయ్ కూడా డెఫినెట్గా ఈ మార్క్ను మోయాల్సిందే. మరి ఇక్కడైనా ఆయన ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారా? పరామర్శించేంత మాత్రాన ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు కోల్పోయిన వారి వరకు మళ్ళీ తిరిగి రారు. కానీ ఆయన కనీసం మానవతా దృక్పథాలను కూడా కలవాలనే ఒక ఆలోచనతో ఉంటారా? ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంతమంది ఎవరైతే మరణించారో ఆ మరణించిన మృతుల కుటుంబాలని మృతులని కూడా చూసి వెళ్లేందుకు ఎంకే స్టాలిన్ అక్కడికి చేరుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి మీరు చూస్తున్నారు. సో క్షతగాతుల్ని పరామర్శిస్తున్న విజువల్స్ మీరు పైన రైట్ సైడ్ మీకు కనబడుతున్న విజువల్స్ అన్ని కూడా తమిళనాడు సీఎం డిఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలని, అదేవిధంగా అక్కడ ఆల్రెడీ గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. ఒక్కొక్కరికి మరణించిన వారి కుటుంబాలకి 10 లక్షల చొప్పున, గాయాల పాలైన వారికి పూర్తిగా చికిత్స తామే అందిస్తున్నామని చెప్తూనే ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు ఆయన. సో ప్రస్తుతానికి తమిళనాడులో ఇట్స్ బిగ్గెస్ట్ స్టాంపెడ్గా చెప్పాలి. అతిపెద్ద ఒక తొక్కిసలాట, అదొక రాజకీయ పార్టీకి సంబంధించి మొదటి తొక్కిసలాట. ఇంతటి స్థాయిలో మరణాలు సంభవించిన కూడా మొదటిసారి అని చెప్పి సీఎం స్టాలిన్ అంటూ ఉన్నారు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. సో విజయ్ తన పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో జనం ఎలా తొక్కిసలాడుతూ ఒకరిపై ఒకరు పడిపోయారు, ఆ తర్వాత సంఘటన ఎలా ఉంది, అక్కడ ఎలా ఈ విధంగా సిచ్యువేషన్ నెలకొందో మీరు ఆ విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బిఫోర్ దట్ రాహుల్ గాంధీ ట్వీట్ కూడా చూస్తే రాహుల్ గాంధీ ఏం ట్వీట్ చేశారంటే, డీప్లీ saddened by the tragic incident at a political rally in Karur, Tamil Nadu that has taken so many precious lives. My heart goes out to their loved ones and I wish to a swift recovery to all those injured. I urge Congress workers and leaders to extend every possible support to the victims and their families and to work closely with the authorities in relief and rescue. So మీరు చూస్తున్న విజువల్స్లో మొదటగా అక్కడ వేలుస్వామిపురంలో జరిగినటువంటి ఆ ర్యాలీకి సంబంధించి విజువల్స్. సో రాహుల్ గాంధీ ట్వీట్ మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ ట్వీట్ ఇందాక మీకు చెప్పే ప్రయత్నం చేశాను. డీప్లీ saddened by the tragic incident at a political party rally in Karur, Tamil Nadu that has taken so many precious lives. My heart goes out to their loved ones and I wish a swift recovery to all those injured. I urge Congress workers. సో మొత్తంగా ఆయన ఏం చెప్తారంటే, అక్కడ జరిగిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని, దాని సంఘటన పైన వెంటనే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా రంగంలోకి దిగండి అని చెప్పి రాహుల్ గాంధీ వారిని కోరడం, వారిని అరెస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ పీసీఆర్ ఒకసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ చేయండి. సో సభ నిర్వహిస్తున్నటువంటి ఆ సందర్భంలో ర్యాలీలో ఎటువంటి సినారీ నెలకొందో ఆ విజువల్స్ కిక్కిరిసిపోయే జనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 10,000 మందికి పర్మిషన్ ఉంటే 30,000 మంది, 3 మంది హాజరు కావడంతో కనీసం నిల్చోడానికి కూడా స్థలం లేదు అక్కడ. సో ఒకరిపై ఒకరు పడిపోయారు. దాని రిజల్టే 40 మంది మరణాలకు కారణమైంది. ఆఫ్టర్వర్డ్స్ విజువల్స్ చూస్తున్నారు. చెప్పులు,
ఫ్లాగ్స్ ఇతరత్ర ఆ చెత్త చెదారం మొత్తం కూడా అక్కడ పడేసి వారందరికీ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఆఫ్టర్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి విచారణ కమిటీ ఆదేశించారు. 40 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విజయ్ పైన కూడా కేసు నమోదైంది. మరి విజయ్ని అరెస్ట్ చేస్తారా, విజయ్ పై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీ అభిప్రాయం ఏంటి? ఇంతటి తొక్కిసడం గల ప్రధాన కారణం విజయేనా లేదా పోలీసులా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. நண்பா கொஞ்சம் வழி விட்டுருங்க. என்னாச்சு? தண்ணி கொடுங்க, தண்ணி பாட்டில் கொடு. This content had some disturbing visuals. Your discretion is advised. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో తమిళ గావట్రి కజగం పార్టీకి సంబంధించినటువంటి అధినేత నిన్న కరూర్ జిల్లాలోని వెలుసామిపురంలో ఒక మీటింగ్ నిర్వహిస్తే ఆ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తుండగా ఆయన 1 గంటకు రావాల్సిందల్లా 7 గంటలకు వచ్చారు. 6 గంటలు ఆలస్యమైంది. ఇదే కాకుండా 10,000 మందికి సభకి హాజరు కావాలని చెప్పడంతో అక్కడికి 30,000 మంది హాజరవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. సో ప్రస్తుతానికి ఈ ఘటన జరగడానికి 40 మంది మరణానికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? సో స్టాంపెడ్కి విజయే కారణమా? విజయ్ ఆలస్యంగా రావడమే ఈ యొక్క తొక్కిసడ కారణమైందా? విజయ్ ఆలస్యం కావడంతో పాటుగా ఆయన నిర్వాహకులు కూడా సభలో సామర్థ్యానికి మించి జనాన్ని అక్కడికి పోగు చేశారా? సో దీనికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎస్, మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, సో విజయ్ పార్టీ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. దీంట్లో 40 మంది మరణించారు. గతంలో ఆయన నిర్వహించినటువంటి ఒక ఓపెన్ ప్లేస్ గ్రౌండ్లోనే ఆయన సమావేశం నిర్వహించినప్పటికీ ఒక భారీ స్టేజ్ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా తొక్కిసలాట జరిగింది. కొంతమందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అప్పుడు కూడా విజయ్ పైన బహుశా కేసినట్టుగా వార్తల్లో వచ్చింది. సో ప్రజెంట్ మళ్ళీ తొక్కిసలాట అంటే విజయ్ ఎక్కడ సమావేశం నిర్వహించినా కూడా ఈ తొక్కిసలాట అనేది కామన్ కనబడుతోంది. మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. సో తాజాగా జరిగిన ఘటనపైన అప్డేట్స్ ఏంటి? 10,000 మందికి అనుమతి ఉంది అక్కడ ర్యాలీకి సంబంధించి. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఆ సినీ నటుడు హీరో అంటే విజయ్. 7 గంటల ఆలస్యంగా రావడంతో చాలా సేపు పడిగాపులు కాసి అంతసేపు వెయిట్ చేసి చూడాలి అనేటువంటి ఒక ఆతృతతో వాళ్ళంతా ఉన్నారు. అయిపోయిన తర్వాత వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకున్నటువంటి సందర్భం. గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఒక జెండా టీవీకే జెండాకు సంబంధించినటువంటి పెద్ద ఒకటి పోల్ ఏర్పాటు చేయడంతో జాగ్రత్తలు పాటించకపోవడంతో అది కింద పడ్డటువంటి ఘటన మనకు తెరపైకి వచ్చింది గతంలో. సో ఇది 3వ ఇన్సిడెంట్ విజయ్ పార్టీ పెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో. సో కంప్లైంట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావాలని డిలే చేయడము, ప్రొలాంగ్ చేయడంతో ఎక్కువగా హీరోయిజం ప్రదర్శించేటువంటి విషయంలో నా కోసం ఇంకా పడిగాపులు కాయాలి, నా కోసం ఇంకా వెయిట్ చేయాలి, ఇట్లాంటి సిచ్యువేషన్ తో సాధారణ అమాయక ప్రజలు ఈరోజు చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చేసినా ఆ కుటుంబాలను తీసుకురానటువంటి సిచ్యువేషన్. ఎంత ఎక్స్ప్రెషన్ ప్రకటించినా ఏం చేసినా కూడా ఇప్పటికీ 46 మందికి తీవ్ర గాయాలు ఉంటే 17 మంది మహిళలు, 9 మంది చిన్నారులు చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మృతుల్లో మొత్తం 39 మంది మృతులు చేరితే ఎంత దారుణమైనటువంటి విషాదకరమైనటువంటి అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రముఖులు ఈ ఘటనకు సంబంధించినటువంటి స్పందించాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఎంత హృదయ విదారకరం. ఇది ప్రకృతి విపత్తి కాదు, ప్రమాదం కాదు, ఏమీ కాదు. ఒక కేవలం నిర్లక్ష్యం వల్ల కావాల్సి చేసినటువంటి ఒక తప్పిదం వల్ల ఈ అమాయక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. 7 గంటలు వెయిటింగ్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు హాఫ్ ఆఫ్ ద డే డిలే వల్ల విజయ్ నిర్లక్ష్యపు సంబంధించినటువంటి అంశం వారంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 10,000 మందికి పర్మిషన్ ఇస్తే 27,000కు పైగా అక్కడ తరలి వచ్చారు అభిమానులు అనేటువంటిది తెలుస్తా ఉంది. సో విజయ్ కోసం ఇన్ని గంటలు వెయిట్ చేయడం, మొన్న నిజంగానే అల్లు అర్జున్ కానీ, కోహ్లీ కానీ, వాళ్ళ విజయ్ కానీ మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టుగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్ల అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? విజయ్ ను కూడా పార్టీ పెట్టి నిజంగా వీళ్ళంతా సినిమాలో మాత్రమే హీరోలు, కానీ బయట హీరోలు కాదు, బయట విలన్ల లాగా ప్రవర్తిస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. సో ఇట్లాంటి వారిపైన చర్యలు ఉండాలి. కరెక్ట్ టైము, కరెక్ట్ గ్యాదరింగ్ కరెక్ట్ రీతిలో జరగాలనేటువంటి ఒక విమర్శలు వస్తా ఉన్నాయి. చూడాలి విజయ్ విషయంలో స్టాలిన్ ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుందో. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా విజయ్ సభలో
తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో సుమారు 40 మందికి పైగా గాయాల పాలై 40 మందికి మరణిస్తే 50 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 1 గంటకు రావాల్సిన విజయ్ 7 గంటలకు వచ్చారు. ఆలస్యం అయిపోయింది. దానికి తోడు 10,000 మందితో సభ నిర్వహించాలని చెప్తే 30,000 మంది హాజరయ్యారు. నిర్వాహకుల తప్పిదం. ఇక్కడ పోలీసులు కూడా కొంత నిర్లక్ష్యం వహించాలని చెప్పాలి. సో నిజంగానే ఆ స్థాయిలో జనం వస్తున్నారంటే జనం కూడా కంట్రోల్ చేసి డైవర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ పోలీసుల యొక్క మిస్టేక్ కూడా కనబడుతోంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అయితే 40 మంది మరణిస్తే 50 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మరణించిన వారి కుటుంబాలకి ప్రముఖుల నుంచి ప్రగాఢమైన సానుభూతి లభిస్తోంది. ప్రగాఢ సానుభూతితో పాటుగా డీపెస్ట్ కండోలెన్సెస్ అంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటామని అన్ని పార్టీలు అన్ని రాజకీయ ప్రముఖులు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. సో విజయ్ కూడా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అందరినీ కూడా త్వరగా రికవరీ కావాలని ఆయన కోరుకున్నారు. అటు ప్రభుత్వం తరఫున తొక్కిసలాట్లో మరణించిన వారికి 10 లక్షల రూపాయలు, గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటూనే ₹1,00,000 ఎక్స్గ్రేషియాగా వారికి కూడా ప్రకటించింది. సో ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ஐயா அமைச்சரே, இதுதான் உங்க டக்கா? அதான் கேட்டேன், அப்பவே கேட்டேன். போயிடுங்க. நண்பா கொஞ்சம் வழி விட்டுருங்க. என்னாச்சு?